పచ్చని పొలాలు, పక్షుల కిలకిలారావాలు, తెల్లవారుజామున చల్లని గాలి. ఆ గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతను చాలా కష్టపడేవాడు. తన చిన్న పొలాన్నే తన ప్రపంచంగా భావించేవాడు. ఒక సంవత్సరం అతని మామిడి తోట అద్భుతంగా పండింది. కాని అదే తోట మీద ఒక నక్క కన్ను పడింది. అయ్యో, ఎంత మామిడి వాసనొస్తోంది! ఇవి తింటే ఎన్నో రోజులు కడుపు నిండుతుంది. నక్క చెట్టు దగ్గరకు వెళ్లి కింద పడిన మామిడి పండు తినడం మొదలుపెట్టింది. అప్పుడే దూరం నుంచి రామయ్య వచ్చాడు. ఎవరక్కడా? నక్క భయపడి పోదల్లో దాక్కుంది. ఏదో జంతువు వచ్చినట్టుంది. సరే, రేపు చూస్తా. మరుసటి రోజు కూడా మళ్ళీ అదే నక్క. ఆ నక్క పండు తింటుంది, కొన్నిటిని కొరికి పడేస్తుంది. రామయ్యకు కోపం వచ్చింది. తినేదైతే తిను, కాని ఇలా పాడు చేయటం ఎందుకు? అతని భార్య లక్ష్మమ్మ మాట్లాడింది. ఏ జంతువైనా ఆకలితో వస్తుంది, కాని ఇలా పంట నాశనం చేయడానికి కాదు. దీన్ని ఎలాగైనా పట్టుకొని తీరాలి. ఆ రాత్రి రామయ్య ఒక చిన్న ఉచ్చు పెట్టాడు. ఈరోజు ఎలాగైనా ఇంకా కొన్ని ఎక్కువ పండు తీసుకువెళ్తా, ఈ రైతు నన్నెలాగో పట్టుకోడు కదా. అలా నడుస్తూ రాగానే ఆ ఉచ్చు కళ్లకు చిక్కింది. అయ్యో అయ్యో, ఎవరైనా కాపాడండి! ఆ మరుసటి రోజు ఉదయాన్నే రామయ్య తోటకు వస్తాడు. అయితే నువ్వేనా నా తోటన్నాశనం చేస్తున్నది? నక్క చేతులు జోడించి ఏడుస్తుంది. రైతన్నా, నన్ను క్షమించు. నాకు ఆకలిసింది, అందుకే ఇలా చేశాను. రామయ్య కొద్దిసేపు ఆలోచించాడు. విడిచేద్దామండి, పాపం ఇది కూడా ఒక ప్రాణమే కదా. సరే, నిన్ను వదిలేస్తాం. కాని నేను చెప్పినట్టు వినాలి మరి. అయితే ఆకలివేస్తేరా, నేనే నీకు పండ్లిస్తాను. కాని దొంగతనం చేయడం మంచిది కాదు. నక్క కళ్లలో నీళ్లు వచ్చాయి. నిజంగా? నన్ను నువ్వు నమ్ముతున్నావా? ఎప్పుడు కూడా నమ్మకం ఇచ్చేవాడిని మోసం చేయకూడదు అని చెప్పి రామయ్య ఉచ్చు తీసేశాడు. నక్క వెళ్ళిపోయింది. కొన్ని రోజులు నక్క నిజాయితీగా వచ్చింది. రైతన్నా, 2 పండ్లిస్తావా? రామయ్య నవ్వుతిస్తాడు. నక్క తిని వెళ్ళిపోయింది. ఆ గ్రామంలో ఇతర జంతువులు ఆశ్చర్యపోయాయి. అది చూసి ఒక కోతి, అయ్యో నక్కమ్మా, ఇలా రైతు దగ్గరికి పోయి అడిగితే ఇస్తాడా? అవును, ఇప్పుడు నేను ఆ రైతు స్నేహితురాల్ని. అయితే ఒకరోజు కోతి చెప్పింది, అడిగి 2 పండు తీసుకుంటే ఏమొస్తుంది? రాత్రికి మొత్తం తోటే దోచుకుందాం. నక్క మొదట ఒప్పుకోలేదు. లేదు, ఆ రైతన్న నన్ను చాలా నమ్మినాడు. అబ్బా, నువ్వూ చాలా మంచిదానివి మరి. ఒక్కసారి తీసుకుంటే ఎవరికీ తెలియదు. పోదాం పదా. ఆ మాటలు నక్క మనసులో తిరిగాయి. అయితే ఆ రోజు రాత్రి నక్క మళ్లీ దొంగతనానికి వచ్చింది. ఈసారి నక్కతో పాటు కోతి కూడా వచ్చింది. వాళ్ళు చెట్టు మీద ఎక్కి పండు తెంపడం మొదలుపెట్టారు. త్వరగా బుట్ట నింపు, మళ్లీ రైతు వస్తాడు. అప్పుడే రామయ్య అక్కడికి పడుకోవడానికొస్తాడు. మళ్ళీ నువ్వేనా? అయితే రామయ్యని చూసి కోతి పారిపోయింది. నక్క కిందకి దిగలేకపోయింది. రామయ్య ఈసారి కోపంతో కాకుండా బాధతో చూశాడు. నిన్ను ఉచ్చు నుంచి విడిపించాను. నీకెప్పుడు ఆకలివేసిన పండ్లిస్తాను అన్నాను. అయినా ఎందుకిలా చేసేవు? నక్క తలదించుకుంటాది. నేను తప్పు చేశాను రైతన్నా.
ఆకలితో చేసిన తప్పు క్షమించగలను, కాని నమ్మకాన్ని పగలగొట్టిన తప్పు చాలా పెద్దది. నాకు నువ్వు నమ్మకద్రోహం చేశావు. ఆ మాటలు నక్క గుండెల్లో బలంగా తాకాయి. నక్క ఏడవడం మొదలుపెట్టింది. నన్ను శిక్షించు, కాని ఒక్క విషయం నిజం. నువ్వు నాకు శత్రువు కాదు. నేను మంచి మనిషిని మోసం చేశాను. రామయ్య నిశ్శబ్దంగా ఉన్నాడు. కొద్దిసేపటి తరువాత, శిక్ష కంటే పశ్చాత్తాపం గొప్పది. వెళ్ళు, కాని ఇకపై నా తోటకి మాత్రం రావద్దు. నక్క నెమ్మదిగా అడవిలోకి వెళ్ళిపోయింది. కొన్ని నెలల తర్వాత గ్రామం పక్కన చిన్న మంటలు చెలరేగాయి. ఆ మంటలు రామయ్య గడ్డి గోదాం వైపు వస్తున్నాయి. అప్పుడే అడవిలో ఉన్న నక్క చూసింది. అయ్యో, రైతన్నా, గోదాం కాలిపోతుంది. అది వెంటనే గ్రామం వైపు పరుగెట్టింది. అగ్ని, అగ్ని, ఎవరైనా రండి! గ్రామస్తులు పరిగెత్తుకుంటూ వచ్చి మంటలు ఆర్పేశారు. రామయ్య ఆశ్చర్యపోయాడు. ఈసారి నేను దొంగతనం చేయడానికి రాలేదు, నిన్ను కాపాడడానికి వచ్చాను. రామయ్య చిరునవ్వు నవ్వాడు. తప్పు చేసినవాడు చెడ్డవాడు కాదు, తప్పు తెలుసుకొని మారినవాడు గొప్పవాడు. నక్క కళ్లల్లో ఆనందబాష్పాలు మెరిశాయి. ఆ రోజు నుండి రామయ్య తోటలో కింద పడిన పండ్లను అడవి జంతువుల కోసం వదిలేశాడు. నక్క కూడా దొంగతనం చేయలేదు.